అరే థ్యాంక్ యూ పంత్ బ్రో. నువ్వు లక్నోని ఒట్టిగానే పిసకంగానే మాకు ప్లే ఆఫ్ లో ఛాన్స్ దొరికింది. అరే ఆ వికెట్లు తీయడం ఏంటి? నీ అవ్వ ఒక ఓవర్కి ఒక వికెట్, 3 ఓవర్లకు 3 వికెట్లు తీశాడు ఇషాంత్ శర్మ. లక్నోని ఒట్టిగానే పిసికి పడేశారు మరి. అరే పంతా మజాకా, లేకపోతే పంతతో పెట్టుకుంటే ఆ మాత్రం ఉంటుంది మరి. లాస్ట్ మ్యాచ్లో నన్ను బ్యాన్ చేయకపోయింటే మిమ్మల్ని కూడా ఒట్టిగానే పిసికేసేవాడిని. బైలాక్ మీరు బతికిపోయారు, లేకపోయింటే మిమ్మల్ని అస్సాం ట్రైన్ ఎక్కించేవాడిని. అరే ఎవరిని ఎవరైనా కుమ్మించుకొని మనమైతే సేఫ్. నీ 16 కాదు 18 కాదు, ఏకంగా 19 పాయింట్ ఉంది. అరే మనమల్ని అయితే కానిస్టేబుల్లో కదిలించే వాళ్ళు ఎవరు లేరు. అరే ఈ క్రెడిట్ అంతా గౌతమ్ గంభీర్ అన్నకే. మన గౌతమ్ గంభీర్ అన్న రావంగానే మనం మ్యాచ్లు గెలుస్తున్నాము. అరే ఒట్టిగానే అందరినీ పిసికేస్తాం, ఈసారి కప్పు మనమే కొట్టేస్తాం. అరే మీకంత సీన్ లేదబ్బాయ్, మీపై ఎప్పుడు మ్యాచ్ పడుతుందా అని మేము కుక్కలు కాసుకున్నట్లు కాసుకున్నాం. మీపై మ్యాచ్ పడిందా బత్తాయి జ్యూస్ పిసికినట్లు పిసికి పడేస్తాం. అరే మీపై రివెంజ్ ఎలా మర్చిపోయాం అనుకుంటున్నారు? నీ అవ్వ ఒక్కొక్కడి ఉడకాయలు వణికేలా చేస్తాం. ఈ ఆరెంజ్ ఆర్మీ పవర్ ఏంటో చూపిస్తాం. అరే ఏమైందో తెలియదు కానీ వరుస పట్టి 3 మ్యాచ్లు ఓడిపోయినాం. ఈ మ్యాచ్ అయినా గెలిచి సెకండ్ ప్లేస్ని కన్ఫర్మ్ చేసుకోవాలి, లేకపోతే ఈ ఎస్ఆర్హెచ్ వాళ్ళు మన ప్లేస్ని కన్ఫర్మ్ చేసుకుంటారు. అరే ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉంటే 2 ఛాన్సులు దొరుకుతాయి, లేకపోతే మనం అస్సాం ట్రైన్ ఎక్కాల్సిందే. అరే ఈ చెన్నై ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా అయింది? నీ అవ్వ ఈ ఫారెన్ ప్లేయర్స్ అంతా హ్యాండ్ ఇచ్చేశారు, లేకపోయింటే ఎప్పుడో కన్ఫర్మ్ చేసుకునే వాళ్ళము మన ప్లేస్ని. ఇప్పటికీ ఏం జరగలేదు. నీ అవ్వ ఆర్సీబీని ఒట్టిగా పిసికేస్తే చాలు, మన ప్లే ఆఫ్స్కి ఈజీగా క్వాలిఫై అయిపోతాము. వన్స్ ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయినామా తర్వాత వారు వన్ సైడే. ఈ చెన్నైకి తిరిగి ఉండదు. నీ అవ్వ అన్ని గెలుచుకుంటూ పోవడమే. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్లే ఆఫ్స్కి చెన్నై అయితే చెన్నై, ఆర్సీబీ అయితే ఆర్సీబీ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.